కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే, అతిపెద్ద పొరపాటు, కెరియర్ గ్యాప్ ఇప్పుడు చాలా 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ వేరే వేరే ఎగ్జామ్స్లో, గవర్నమెంట్ ఎగ్జామ్స్, సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, రకరకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళ అంటే ఆ తర్వాత వెంటనే అంటే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ రబాయ్, సో ఐ హ్యావ్ డన్ అంటే ఐఎమ్ డన్ విత్ దీస్ థింగ్స్, నేను ఈ విషయాలన్నీ ఇంకా చిరాకు వచ్చేసింది, సో ఇప్పుడు నాకు ఏజ్ పెరిగిపోతా ఉంది, నేను త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళ నుంచి ప్రెజర్, ఇంట్లో వాళ్ళ నుంచి, సొసైటీ నుంచి ప్రెజర్ పెరుగుతూ ఉంది, దీని గురించి ఇంకా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఈ టైం వేస్ట్ చేసిన టైం చాలు, ఇక నుంచి నేను నా కెరీర్ కోసం త్వరగా ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. అలా ఆలోచించడం తప్పేం కాదు, కానీ వెంటనే నాకు 2 నెలల్లో జాబ్ వచ్చేయాలి, నాకు నెలలో జాబ్ వచ్చేయాలి, నాకు 3 నెలల్లో నాకు జాబ్ వచ్చేసేయాలి అంటే డెఫినెట్గా మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ జాబ్కి ఎంటర్ అవ్వాలి అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎస్పెషల్లీ అట్లీస్ట్ మీరు 6 months అన్నా మీ లైఫ్లో కంప్లీట్గా దీనికోసం పెట్టగలిగితే, ఈ సాఫ్ట్వేర్ జాబ్ కోసం, అప్పుడే ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, 6 months ఫౌండేషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకోబోయే నేర్చుకునే కోర్సు తర్వాత దీని నుంచే మీరు ఎంటైర్ లైఫ్ అనేది బతకాల్సి ఉంటుంది. నేను ఇప్పటి వరకు రకరకాల వేరే వేరే కారణాల వల్ల వేస్ట్ చేశాను, నాకు నెలలో జాబ్ వచ్చాను, నాకు 2 నెలల్లో జాబ్ వచ్చాను, లేకపోతే నాకు వారంలో జాబ్ వచ్చాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉండి మీరు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ చాలా మంది నాకంటే పెద్దవాళ్ళు అయి ఉంటారు, అన్నలు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి మైండ్ సెట్ ఉందంటే మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇది ఫౌండేషన్, మీకు ఈ 6 months అనేది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది దేనికంటే మీ కెరియర్కి ఇది ఫౌండేషన్. నేను 1 month లోనే నాకు కావాలి, 2 months లోనే కావాలి, లేకపోతే కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు, నాకు ఒక సజెషన్ ఇచ్చేయండి, అలా ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఫౌండేషన్, దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అసలు ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి స్క్రమ్ మీటింగ్స్ అంటే ఏంటో తెలియదు, స్టాండప్ కాల్స్ అంటే ఏంటో తెలియదు, ఎలా ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలి అంటే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలా ఎన్వైర్న్మెంట్ ఉంటుందో తెలియదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటుందో తెలియదు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే మీరు డాక్యుమెంటేషన్ పెట్టబోతున్నారు. మీరు ఫ్రెషర్గా ఎంటర్ అవ్వట్లేదు, మీరు ఎక్స్పీరియన్స్డ్గా ఎంటర్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమేమి జరుగుతుందో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, నేను ఎక్స్పీరియన్స్, నాకు ఎక్కడ ఎవరో అమీర్పేటలో నాకు ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టారు, నేను ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ అవుతాను, నాకు 2 నెలలు 1 నెల కోర్స్ తీసుకున్నాను, నేను జాయిన్ అవుతాను, అయిపోయిందా? ఇంతేనా? జాబ్ తెచ్చుకోవడం కాదు, జాబ్ మీద నిలబెట్టుకోవాలి. మీరు ఫేక్ పెట్టడం కాదు, ఫేక్ ఒకవేళ టెక్నికల్గా మీరు దొరక్కపోయినా కానీ మీరు చేసే వర్క్ అవుట్పుట్లో తెలిసిపోతుంది నువ్వు ఎంత వర్తా, మీరు ఎంత వర్తా అని చెప్పి. ఇప్పుడు చూసుకుంటే మినిమం ఒక 3 months 2 months మినిమం ఏది సాఫ్ట్వేర్ కోర్స్ మినిమం 2.5 months 3 months ఉంటుంది. నెక్స్ట్ 3 months 2 to 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇవన్నీ చేయకుండా నాకు షార్ట్ టైంలో సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతాను అంటే, ఇలాంటి ఆలోచన ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయొద్దు. అట్లీస్ట్ 6 months అన్నా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ మీరు దీనికి ఈ ఫౌండేషన్ అవ్వడానికి టైం ఇన్వెస్ట్ చేయాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ పెడతారు ప్రతి ఒక్కరు. కోర్స్ ఇప్పుడు 10 మంది తీసుకుంటే 10 మందిలో 7 మంది 6 మంది సక్సెస్ అవుతున్నారు. మిగతా 4 మంది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళు కోర్సుకు డబ్బులు పెట్టలేక కాదు, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్న టైంని ఇన్వెస్ట్ చేయలేక వాళ్ళు త్వరగా. అందుకే ప్రతి బ్యాచ్ లో 5-6 మందికి 7 మందికి, ఒకవేళ 15 మంది ఉంటే కనీసం 10 మంది 12 మంది ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. మిగతా 3-4 మెంబర్స్ అనేది బ్యాక్ డ్రాప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయలేదు అక్కడ, అంతే. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి టాలెంట్ లేక కాదు. ఒకటి ఐదర్ ఇంట్రెస్ట్ అన్నా లేకుండా ఉండాలి, లేకపోతే టైం అన్నా ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుందండి. ఒక బీటెక్ చదివిన వ్యక్తి, డిగ్రీ చదివిన వ్యక్తి అంత తేలిక అయితే ఇన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి 23 సంవత్సరాలు అది చదివి రాలేడు కదా, రైట్? ఒకవేళ మరీ అంత తెలివి అంటే చదువు అనే తెలివి తనకి లేకపోతే
ఇప్పుడు ఇంత దూరం రాలేడు కదా, రైట్? సో థ్యాంక్ యూ. ఇది ఒకసారి ఆలోచించండి. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఒకవేళ మీరు ఇమీడియట్గా నాకు 1 నెలలో 2 నెలల్లో జాబ్ వచ్చేయాలని అనే కాన్సెప్ట్ అయితే రాకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మినిమం 6 months పడుతుంది. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.